లో మాకు అప్పెవరు ఇస్తారా అని బాధపడుతుంటే దేవుళ్ళ మీరు కనిపించారు. చూడండి ధర్మారావు గారు, మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే, కానీ అదేదో ఘనకార్యంలాగా దానికోసం అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పనేనా చెప్పండి. పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి అయితే మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు, కానీ మీకు నలుగురు కూతురు. ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి? భలేవారండి, డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? అదిగో అదే, మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. మనం మధ్యతరగతి వాళ్ళం. మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఏమనుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా తినాలో చెప్పండి. వాళ్ళు అలా వెళ్ళిపోయారు, నేనేమన్నా తప్పు మాట్లాడానండి? లేదు బాబు, మాలాంటి వాళ్ళకి అబద్ధాలు జీర్ణమైనంత సులభంగా నిజాలు జీర్ణం కావు. నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం నిజం.